నా కలలో నేను రథంపై వెళుతున్న దృశ్యమే వంశీ గారు పెయింటింగ్ వేశారు. వంశీ గారు 20 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉంటానో పెయింట్ వేశారు. చూడగానే నేను షాక్ అయ్యాను మనోజ్ గారు. యూఆర్ రాంగ్ కృష్ణవేణి గారు. మీరు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారో ఊహించి వంశీ పెయింటింగ్ వేశాడని మీరంటున్నారు. కానీ 100 ఏళ్ల క్రితం మీరు ఈ డ్రెస్లో ఇలా ఉన్నారని వంశీ పెయింటింగ్ వేశాడు. అవును, ఈ పెయింటింగ్లో మీ కాస్ట్యూమ్స్, మీ ఆర్నమెంట్స్ 100 ఏళ్ల క్రితం నాటి మన భారతీయ సాంప్రదాయ వస్త్రధారణకి ఆనవాళ్లు. ఆ రథం, గుర్రాలు అన్నీ 100 ఏళ్ల క్రితం కాలపు నాటి సజీవ రూపాలు. గతానికి సంబంధించి మీ రూపం ఇలా ఉండేదని వంశీ పెయింటింగ్లో వేశాడు. గతం అంటే 100 ఏళ్ల వెనక్కాలం అంటే వదిలేండి. ఈ పెయింటింగ్ గురించి పూర్తిగా స్టడీ చేశాకే మీతో మాట్లాడతాను. లేదు మనోజ్ గారు, ఈ పెయింటింగ్ కి వంశీ గారి హెల్త్ కండిషన్ కి మధ్య ఏదైనా సంబంధం ఉందేమో. కోర్స్, మీరన్నదే పాయింటే. వంశీ గారిది జమీందారీ ఫ్యామిలీ, తరతరాల వంశవృక్షం ఉన్న పెద్ద కుటుంబం. ప్రతి తరం వెనకాల చాలా మిస్టరీలుంటాయి. అలాంటి మిస్టరీ ఏమన్నా వంశీ హెల్త్ కండిషన్కి కారణమై ఉండాలి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఫంక్షన్ రోజు, ఆ తర్వాత ఇంకొక రోజు నాకు సడన్ గా నర్వస్నెస్, అనీసీగా అనిపించి కళ్ళు తిరిగాయి. నా కళ్ళ ముందేవో శబ్దాలు, ఏవోవో దృశ్యాలు మసకగా కనిపించాయి. నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాత్రి ఆ మసక దృశ్యాలు, శబ్దాలు కళ్ళల రూపంలో కాస్త స్పష్టంగా కనిపించాయి మనోజ్ గారు. ఎలాంటి కల వచ్చిందో చెప్పగలరా? నైట్ నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. తెల్లవారాక వంశీ గారు తను చిన్నప్పుడు వేసిన పెయింటింగ్స్ చూపించారు. నా కలలో నేను చూసిన నా రూపం, ఈ పెయింటింగ్ లో ఉన్న రూపం ఒకటి మనోజ్ గారు.
ఇప్పుడు చెప్పండి, వంశీ గారు 100 ఏళ్ల క్రితం నాటి నా రూపాన్ని ఎలా వేశారు? తను చిన్నప్పుడంటే నేనప్పటికి పుట్టనే లేదు. మరి నా రూపాన్ని 100 ఏళ్ల క్రితంలో ఊహించుకుని ఎలా వేశారు? నా కళకి వంశీ గారి పెయింటింగ్ కి సంబంధం ఏంటి? అసలు నేను పుట్టిందెక్కడా, కూడలిగా వచ్చిందెక్కడికి? అసలు ఈ కళ ఏంటి, నాకే ఎందుకు వచ్చింది? రాత్రి కళ, తెల్లవారి వంశీ గారి పెయింటింగ్ నన్ను హర్ట్ చేస్తున్నాయి. ఈ మిస్టరీ విషయాన్ని మీకు చెబితే గానీ నేను ప్రశాంతంగా ఉండలేననిపించింది. అందుకే వెంటనే చెప్పేశాను. ఇంకొక విషయం మనోజ్ గారు, నేను పెయింటింగ్ టీచర్గా ఈ ఇంట్లో జాయిన్ అయిన కొత్తలో ఒక పెయింటింగ్ వేశాను. సేమ్ అదే పెయింటింగ్ వంశీ గారు చిన్నప్పుడు వేశారు. పెయింటింగ్ నేను వేశాను. వంశీ గారు వేసిన ఇలాంటి పెయింటింగ్ ఒకటి అవుట్ హౌస్ లో ఉంది. ఇట్లాంటి పెయింటింగ్ నేనున్న హౌస్లో కూడా ఉంది. ఫస్ట్ ఇది వంశీ వేశాడు, ఇంకోటి కృష్ణవేణి వేసింది. మరి నేనున్న హౌస్లో పెయింటింగ్ ఎవరు వేశారు? మనోజ్ గారు, యా, అదే ఆలోచిస్తున్నాను. మీ కళకి పెయింటింగ్స్కి మధ్య ఏదో మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ వెనక ఏదో కథ ఉంది కృష్ణవేణి గారు. నమస్తే సార్. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? బాగున్నానండి, రండి. ఇలా కూర్చోండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, టిఫిన్ చేద్దారండి. ఈ రోజు టిఫిన్ హెవీగా లాగించిన లక్ష్మీనారాయణ, ఇంకేం తినలేను. మరి కాఫీ, టీ? కాఫీ చాలు. లక్ష్మి, కాఫీ తీసుకురా. అలాగేనయ్యా. వసేవరం, ఎవరా గేదె మీసాలైనా? అమ్మా, ఆయన బ్యాంక్ మేనేజరు. అంటే అప్పుడు బ్యాంకు 30 లక్షల గొడవల్లో
ఆ అప్పుడు వీరభద్రాన్ని బ్యాంకు వాళ్ళు తీసుకెళ్తే ఈయనే దగ్గరుండి ఆ సమస్య నుంచి మనల్ని బయటపడేశారనుకో. ఓహో అట్టానా? ఆ, ఏమయ్యా కాఫీ తాగి వెళ్ళండి అయ్యా. ఏమి త్వరగా రావే, ఈ రోజు బ్యాంక్ మేనేజర్ రాధాకృష్ణ గారితో నాకు అన్నయ్యకి మీటింగ్ ఉంది. అట్నే అయ్యా. సరే సరే. ఏమయ్యా రాధాకృష్ణ గారు ఇంటికొచ్చేసినారు. అవునయ్యా, బావగారితో హాల్లో మాట్లాడుతూ కూర్చునుండారు. అయ్యో, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారా? ఇదిగో కృష్ణవేణి పెళ్లి మ్యాటర్ జాగ్రత్త అయ్యా. నేను జాగ్రత్త పడ్డం కాదే, ఆ రాధాకృష్ణ గారు ఎక్కడ వాగేస్తాడో అని నా భయం. ఏందయ్యా నువ్వు నాకు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదే. అది కాదే, ఆ 30 లక్షల విషయం అన్నయ్య కూడా తెలుసని, మేమంతా కలిసి ఈ పెళ్లి చేశామని ఆ రోజు రాధాకృష్ణ గారి దగ్గర కవర్ చేశానే. కృష్ణవేణి పెళ్లి విషయం అన్నయ్య కూడా తెలుసు కదా అని రాధాకృష్ణ గారు పొరపాటును మాట్లాడారనుకో, అంతా బయటపడిపోతుంది. బా ఛ, నా చెవులకి చెవుడొచ్చినట్టుంది. ఏమీ వినిపించవట్లేదు. అయినా వీళ్ళిద్దరూ రూమ్లో టెన్షన్ పడుతున్నారు. ఎందుకబ్బా? లక్ష్మి, వీరభద్రాన్ని పిలు. అలాగేనయ్యా. అదిగో వచ్చాడయ్యా. నమస్తే సార్. నమస్తే వీరభద్రం. నాకు మీ ఊళ్ళో కొంచెం పర్సనల్ పనులున్నాయి. ఆఫీస్కి వచ్చేసరికి లేట్ అవుతుంది. అందుకే ఇక్కడే సంతకాలు పెట్టి వెళ్దామని వచ్చాను. ఆ ఫైల్స్ ఇటువు. అలాగే సార్, ఇవిగోండి. మీకు రావటం ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే వీరభద్రమే మీ దగ్గరికి వచ్చేవాడు కదా సార్. వీరభద్రం నా దగ్గరికి వస్తే ఇంత మంచి కాఫీ మిస్ అయిపోను. ఈ గేది మీసాలయన్ని చూసి వీరభద్రం టెన్షన్ పడుతున్నాడు. ఏంది? ఇక్కడ చంద్రకళ కూడా టెన్షన్ పడుతుంది. అక్కడ చిన్ననుడు టెన్షన్ పడుతున్నాడు. ఏందబ్బా? సార్, ఈ సీజన్లో రైతులకు సొసైటీ లోన్స్ ఆలస్యం కాకుండా తొందరగా ఇస్తే బాగుంటుందేమో సార్. ఈసారి ఎలాంటి ఆలస్యం ఉండదు లక్ష్మీనారాయణ. టైంకి రైతులకు అన్నీ అందుతాయి. సరే లక్ష్మీనారాయణ గారు, మొన్న మీ అమ్మాయి కృష్ణవేణి పెళ్లి రిసెప్షన్కి వెళ్ళారా? అరేరే, కృష్ణవేణి మ్యాటర్ ఓపెన్ చేశాడు. ఏ క్షణంలోనైనా బాంబు పెలచ్చు. వెళ్ళాం సార్. కూతురు పెళ్లి రిసెప్షన్కి మీరు వెళ్లకుండా ఎలా ఉంటారు? నాకు పెళ్లి రిసెప్షన్ ఆహ్వానం అందినా రాలేకపోయాను లక్ష్మీనారాయణ గారు.
రిసెప్షన్ బాగా జరిగిందా వీరభద్రం? ఆ, చాలా బాగా జరిగింది సార్. ఏమైనా కృష్ణవేణి లాంటి అమ్మాయి కుటుంబానికి ఒక్కరున్నా చాలయ్యా. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినందుకు మీ రుణం తీర్చుకుంది లక్ష్మీనారాయణ గారు. సార్, ఆ సంతకాలన్నీ అయిపోయి ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి సార్. అవి ఎప్పుడు తీసుకురామంటారు? నెక్స్ట్ వీక్ చూస్తానులే వీరభద్రం. ఆ, ఆ, అలాగే సార్. ఈ గేది మీసాలైనా కృష్ణవేణి పెళ్లి రిసెప్షన్ గురించి మాట్లాడితే చిన్నల్లుడు భయపడుతున్నాడేంది? ఏందబ్బా ఇది? లక్ష్మీనారాయణ గారు, మీ అమ్మాయికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేయండి. క్షమించండి సార్, కృష్ణవేణికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. తను నా రుణం తీర్చడం కాదు, తనకు మాతో రుణం తీరిపోయింది సార్. ఏంటి లక్ష్మీనారాయణ గారు, ఏమైంది? కృష్ణవేణి గురించి ఎలా మాట్లాడుతున్నారేమిటి? అదే సార్, ఫంక్షన్ వెళ్ళాం కదా. ఆ ఫంక్షన్ లో జమీందారీ వాళ్ళ రిలేషన్స్ ఎవరో అన్నయ్య గురించి బ్యాడ్ గా కామెంట్ చేశారు సార్. దానికి మేమందరం చాలా బాధపడ్డాం సార్. అందుకే సరే సరే, నేను మీ ఇంటి విషయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదో అభిమానం కొద్దీ కృష్ణవేణి గురించి అడిగానంతే. ఉంటాను లక్ష్మీనారాయణ గారు. అలాగే సార్. ఉంటాను లక్ష్మీనారాయణ గారు. అలాగే సార్. ఆ బ్యాంకు 30 లక్షలకు ఈ చీరలకు మధ్య ఏదో లింక్ ఉంది. ఇప్పుడు అసలు నిజం ఏమిటో కనుక్కుంటానే. చంద్రకళ, చెప్తాను నీ పని. అయ్యో, ఏంటిది? అయ్య బాబోయ్, అబ్బాయి గారు లాకెట్లా ఉంది. కృష్ణవేణమ్మ గారికి చెప్పి ఇచ్చేస్తాను. సరోజ, వంశీగా రూమ్ క్లీన్ చేసావా? అమ్మగారు, రూమ్ క్లీన్ చేస్తుంటే వంశీబాబు గారు మంచం కింద ఈ లాకెట్ దొరికిందమ్మా. కృష్ణవేణి, ఈ లాకెట్ నాకు గిఫ్ట్ గా వచ్చింది. ఈ లాకెట్ ఎలా ఉంది కృష్ణవేణి? చాలా బాగుంది. గిఫ్ట్ ఎవరిచ్చారు వంశీ గారు? ఈ గిఫ్ట్ ఎవరిచ్చారంటే నేను చెప్పను. నువ్వే కనుకో కృష్ణవేణి.
మీరు చిన్న క్లూ ఇస్తే నేను కనుక్కుంటాను వంశీ గారు. క్లూ కావాలా? మ్మ్. మ్మ్. ఈ లాకెట్ గిఫ్ట్ గా ఇచ్చిన వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్. మ్మ్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనున్నాను. ఆ తర్వాత అరవింద్. అరవింద్ కాదు కృష్ణవేణి. మ్మ్. మరింకెవరబ్బా? మ్మ్. మీరే చెప్పండి వంశీ గారు. చెప్తున్నాను, మ్మ్. చెప్పేస్తున్నాను. ఈ లాకెట్ గిఫ్ట్ గా ఇచ్చిన వ్యక్తి లక్కీ. మనోజ్ గారు, లక్ష్మి బ్రతికే ఉంది.